కొంతమందికి ఇంకొక దరిద్ర బుద్ధి ఉంటుంది, చాడీలు చెప్పే బుద్ధి. ఇవన్నీ బుద్ధులే, జనాలకు ఉండే బుద్ధులు. ఏ కాడికి అవతల వాళ్ళ స్టోరీలు తీసుకొచ్చి అందులో కొంచెం మసాలా మిక్స్ చేసి, మరి టేస్ట్ ఉండాలి కదా. ఇప్పుడు వట్టి మటన్ వండుకుంటే ఏం బాగుంటుంది, మసాలా బాగా దట్టిస్తే కమ్మని రుచి, మంచి టేస్ట్ కదా, అందుకని మసాలా కలిపితే బాగుంటుంది. కొంతమందికి ఇది ఒక దరిద్ర బుద్ధి. ఈ ఇంట్లో వ్యవహారాలు ఆ ఇంట్లో చెప్పి, ఆ ఇంట్లో వ్యవహారాలు ఈ ఇంట్లో చెప్పి, మధ్యలో కాస్త మసాలా మిక్స్ చేసి చివరికి అది కాస్త పబ్లిక్ అయ్యి వాళ్ళు కొట్టుకుంటారు. కొట్టుకొని ఎవరు చెప్పారు అసలు నీకు అంటే, ఫలానా పొల్లమ్మ చెప్పింది. ఏమన్నా జుట్టు పట్టుకో లాక్కొస్తారు ఇంట్లో నుంచి బయటికి. రా, ఏం చెప్పావు నువ్వు? నాకేం తెలుసమ్మా, నేనేం చెప్పాను? ఆపు నీ నాటకాలు, నువ్వేం చెప్పావు, ఇదిగో ఇట్లా చెప్పావంట అని. ఇక ఆమె కొట్టిద్ది ఏమో కొట్టిద్ది, ఇద్దరు కలిసి కొడతారు. ఇట్లా తన్నులు తిన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. పాయింటా కాదా? మరి పబ్లిక్లో నా చిన్నప్పటి నుంచి మరి నేనేమి పెద్ద అందరం మీద పెరగల, స్లమ్లో పెరిగా. కింది స్థాయి నుంచి అన్ని రకాల అనుభవాలు చూసా. పంపుల దగ్గర, తగాదాల దగ్గర నుంచి, బోరింగ్ దగ్గర తగాదాల దగ్గర నుంచి, ఎట్లాంటి పనికిమాలిన మాటలు చెప్పి తన్నులు తినేవాళ్ళ దాకా అన్ని రకాలు చూసా. అందుకే చెబుతున్నా, చూశాను కాబట్టి చెబుతున్నా. కొంతమందికి ఏమి నోటి తొందర, దానికి ఇంకో పేరు ఉందిలే, నేను అనకూడదు. అస్సలు ఆగదు. ఊరికే వీళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి. దరిద్రం, శాపం అది. అదొక శాపం. అపహాసకులు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఇదొక టైపా? ఈ చాడీలు చెప్పే టైప్, ఈ నిందలు ప్రచారాలు చేసే టైప్ ఒక టైపా? ఇది మూడో టైపు. కాస్త అబద్ధాలు కూడా కల్పించి మాట్లాడుతూ ఉంటారు. ఎవరు చేపించబడతారు? వాళ్ళే. ఇప్పుడు నేను తేడా అనుకోండి, చూసినోడు ఎవడు? చూసి కదా ఏదన్నా ఒక మాట ఒకరితో పంచుకున్న అర్థం ఉండాలి. నన్ను చూడకుండా, నేను తేడా అన్నది సాక్ష్యం లేకుండా ఇలా అంటా అనే మాట ఇంకొకటితో నువ్వు అంటే ఒక అబద్ధాన్ని నువ్వు ప్రచారం చేసినట్టేగా. సాతాను భక్తులను ఎఫెక్ట్ చేయడానికి వాడుకునేది నిందా ప్రచారాలని. సాతాను భక్తుల్ని డ్యామేజ్ చేయడానికి వాడు వాడుకునేటువంటి ఆయుధం నింద. కొంతమంది క్రైస్తవులే, మన సహోదరులే, ఏమండి, పాస్టర్లు కొంతమంది అంటున్నారంట, ఏంది శాలేం రాజు గారు తేడా అంటగా అని. ఈ మధ్య వచ్చిందిలే, కొంచెం టాకింగ్ వచ్చిందిలే, తేడా అంటగా. పాస్టర్లు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో నేను రోడ్డును పడితే చూడాలని. ఎందుకు తట్టుకోలేకపోతున్నారు కొంతమంది. కొన్ని సంవత్సరాలు మరుగు నుండి కరోనా టైంలో కరోనా పోయింది కానీ ఈడు పోలా, ఈ లైన్లో ఉన్నాడు. అసలు ఇంత పెద్ద సంఘం ఏంది, ఈ సంఘాలు ఏంది, దగ్గర 200 సంఖ్యకి చేరుతున్నాయి సంఘాలు. ఆడబట్టినా తండ్రి సన్నిధి బోర్డు కనపడుతుంది. ఈ సంఘాలు ఏంది, ఈ సంఘం ఏంది, పరిచర్య ఏంది, ఈ ఆన్లైన్ సర్వీస్ ఏంది, ఈ ఆన్లైన్లో ఫాలోయింగ్ ఏంది, అది ఎక్కడ చూసినా ఈడే. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మాట్లాడుతుంటాడు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కనపడతాడు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే కనపడతాడు. పాపం కొంతమందికి సంతోషం కలిగితే కొంతమందికి బాగా బాధగా ఉంది. మహామంట అంటారే, అట్టుంది. అందుకని ఏ దొరికిద్దా నా మీద ప్రచారం చేద్దాం ప్రజలకి, ఏ దొరికిద్దా ఒక అపనింద ప్రచారం చేద్దాం, ఎవడు మాట్లాడతాడు, ఏ కుక్క వాగుద్దా నేను కూడా భవభవం అందామని ఈ కుక్క జాతోళ్ళు ఉన్నారు కొంతమంది ఇళ్లలో కూడా. కుక్క జాతోళ్ళు అంటే కుక్కకి లాజిక్ ఉండదు. అవతల పక్క బజార్లో ఒకటి భవ అందనుకో, ఆ పక్క బజార్ ఆ ధరిన ఉన్నది భవ అంటుంది. ఎందుకు అరిచావు నువ్వు అంటే దానికి లాజిక్ ఉండదు. ఎందుకు సార్, నా జాతి అరిచింది సార్, నేను కూడా అరుస్తాను.
అదే ఒక దైవ సేవకుడు అనేక ఆత్మల రక్షణలోకి నడిపిస్తున్నవాడు, గొప్ప పరిచర్య జరుగుతుంది, మనం చేయకపోయినా ఒకడు చేస్తున్నాడు, చేసేవాడికి మనం సపోర్ట్ చేయాలి, చేయూతను అందించాలి, ఎంకరేజ్ చేయాలి. ఎంతోమంది జీవితాలు మార్చబడుతున్నాయి, ప్రభు మహింపరచబడుతున్నాడు, దేవుని నామం ఊరేగించబడుతుంది. నా సహోదరుడే, అందరూ కలిసి చేస్తుంది యేసయ్య సేవే, ఎవరు చేస్తేనేమి దేవునికి స్తోత్రం అనుకొని యథార్థ హృదయంతో ప్రేమించేవాళ్ళు కొంతమంది ఉంటే, ప్రార్థించేవాళ్ళు కొంతమంది ఉంటే, దుర్మార్గులు మతోన్మాదులు కల్పించిన అబద్ధాలని నిజమని ప్రచారం చేస్తున్న దుర్మార్గులైనటువంటి సేవకులు, దుష్టులైన పనివారు కూడా లేకపోలేదు. వాళ్ళకి దేవుడే తీర్పు తీరుస్తాడు, ఆ లెక్క దేవుడే వాళ్ళకి చెప్పాలి, దేవుడికే వాళ్ళు చెప్పాలి, దేవుడే వాళ్ళ లెక్క వాళ్ళకి కట్టాలి. నేనైతే వాళ్ళని దేవుడు క్షమించాలని కోరుకుంటున్నా.